హాయ్ అండి, వెల్కమ్ టు చింటూ లూసీ ఛానల్. ఇవన్నీ పచ్చిమిర్చి, బీట్రూట్, ఉల్లగడ్డ, క్యారెట్, ఎర్రగడ్డ, బీన్సు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు అన్నీ వేసి వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నా. ఈరోజు రైస్ అయితే ఒక 2 పావులన్నీ నానబెట్టాను. 2 పావులు కూడా ఉండండి, ఆ పావు ఉంటాయి అంటే ఒక 3 గ్లాసులమైన వేసాను. రైస్ నానబెట్టాను. వెజిటేబుల్ బిర్యానీ చేయాలని ఇవన్నీ కట్ చేసుకొని అన్నీ కడిగి అయితే పెట్టేసుకున్నా. అబ్బా, ఒట్టి మిరపకాయలు వేయించానండి కిచెన్లో. ఆ ఘాటుకు మాట్లాడలేకపోతున్నా. ఘాటు దగ్గు వస్తానే ఉంది. ఆల్రెడీ దగ్గి గొంతు అయితే మోగపోయిందనుకో, తుమ్ములు అన్నీ వస్తున్నాయి. ఇదిగో ఫస్ట్ నుంచి ఎలా చేస్తాను విధానము. ఇందులో చెక్క, లవంగాలు, ఉల్లగడ్డ, క్యారెట్ అయితే ముందుగా వేసాను. వేసుకున్న తర్వాత ఎర్రగడ్డ, ఉల్లగడ్డ, క్యారెట్ అన్ని బీట్రూట్ అవన్నీ కూడా ఇప్పుడు తర్వాత వేస్తున్నాను. పచ్చిమిర్చి, ఎర్రగడ్డ అన్నీ వేసేస్తున్నా. అన్నీ వేసి కొంచెం వేసేస్తున్నా. అన్నీ అయితే కడిగి అన్నీ పెట్టుకున్నా, కొంచెం మగ్గాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి వేయించుకోవాలి. తగినంత ఉప్పు, పసుపు కూడా వేయాలి. ఇదిగో పక్కన కనపడుతున్నాయి కదా పొయ్యి మీద ఒట్టిమిరపకాయలు. నేను ఎప్పుడైనా ఒట్టిమిరపకాయలు వేయించి మిరప్పొడి కొట్టుకుంటాను. మీకు కూడా తెలుసు, మన అనేక వీడియోలలో ఉన్నది. అలా ధనియాలు కానీ మిరపకాయలు కానీ వేయించి పొడి కొట్టుకుంటే కమ్మని స్మెల్తో బాగుంటుంది. నిజమే కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవన్నీ మగ్గుతున్నాయి. అన్ని ఏగుతున్నాయి. బాగా మగ్గాలి కొంచెంసేపు, ఎందుకంటే రైస్ తొందరగా ఉడికిపోతుంది కదా. ఇదిగో ఇప్పుడు మబ్బు కిచెన్ లో చేసే విధానం అంతా చూపించలేదనుకోవద్దు, వేస్తున్నా. ఇప్పుడు ఏం వేస్తున్నానో కనిపించదు మీకు, అందుకని నేను నోటితో చెప్తున్నా ఏమేమి వేస్తున్నాను అని. అవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత చూడండి, కిచెన్ లో ఇట నా పక్క సైడ్ ఉంది బల్బు. ఫ్రెండ్స్, అందుకని లైటింగ్ నేను పోయి అప్పుడు ఇక్కడ అడ్డం నిలబడుకున్నా అంటే ప్రతి వీడియోలలో. అందుకే నేను సగంలో వంటలు చేసి పెట్టడంలే వీడియోలు. లేకపోతే మా ఇంట్లో ఎప్పుడు చికెను, చేపలు వంటలు ఉంటాయండి. కానీ వీడియోలు తీసేవాళ్ళు మొబ్బు, అందులో తీయాలనే ఇంట్రెస్ట్ ఉండదు. టమాటా ముక్కలు కూడా వేస్తున్నా. టమాటాలు కూడా వేసేసినాను. దాంతోపాటు ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టేసాను. అది కూడా వేయాలి. కొత్తిమీర కూడా వేయాలి. ఏగతాయి ఇవన్నీ బాగా ఏగాలి. రైస్ అయితే బాగా కడిగి వంపేసుకోవాలి ప్లేట్ వేసుకొని. బిర్యానీ లేకుండా ఇప్పుడు బాగా మగ్గుతున్నాయి. దాంట్లో క్యాబేజీ కూడా వేసానండి. అది తెల్లగా ఉండేది క్యాబేజీనే. అవి మీకు చూపించలేదు. ఇటుపక్క బండ మీద ఉన్నాయి, ఈ ఇటుపక్క మొత్తం వెజిటేబుల్ అన్ని చూపించినప్పుడు చేయాలనిపించింది. చూసారు కానీ ఇటుపక్క బండ మీద ఉన్నాయి కోసి పెట్టి. అవి చూడలే. కొద్దిగా పెరుగు కూడా వేసుకుంటాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొంచెం టేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత కొద్దిగా పెరుగు కూడా వేసుకుంటే బాగుంటుంది. రైస్ మంచి టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసినాను. ఇప్పుడు ఉప్పు, కాయలకు కూడా ఉప్పు పట్టాలి కదా ఫ్రెండ్స్, వేసుకోవాలి. మళ్ళీ ఎసురు వేసేటప్పుడు తక్కువ వస్తే మళ్ళీ వేసుకోవచ్చు. కొత్తిమీర టేస్ట్ ఉంటుంది. వేసేటప్పుడు కూడా ఆయిల్లో కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ అయితే కొంచెం నెయ్యి, మళ్ళీ అందులోకి కొద్దిగా కొబ్బరి చట్నీ. రైస్ లేకైతే కొరవ చింతపండు నానేసిన. కొబ్బరి కూడా కొద్దిగానే, చట్నీ అయిపోదు మా ఇంట్లో. నన్ను అరుస్తూనే ఉంటాడు మా అబ్బాయి. అప్పుడు చేసినా ఇంక 10 రోజులు అయిపోదు అంటాడు. అందుకు కొద్దిగానే అనుకుంటున్నా. కొద్దిగా చూడండి, అంత కొబ్బరి 4 పచ్చిమిరపకాయలు వేసి చట్నీ చేస్తున్నా. అదే లాస్ట్కి మిక్సీ పడితే గిన్నెలో వేస్తే ఇంత అయింది. నా కర్మ అనుకున్నా. బాగుంటుంది ఇలా వెజిటేబుల్ బిర్యానీలకు కూడా బాగుంటుంది. ఎంత తక్కువ చేద్దామంటే కూడా నా వల్ల కానే కాదు ఫ్రెండ్స్, అంత అయిపోతుంది చట్నీ. ఇప్పుడు అన్నీ మగ్గిపోయినాయి ఇవి చూడండి. కొంచెంసేపు మూతేసి మగ్గపెడితే ఇంకా బాగా మగ్గుతాయి. రైస్ తొందరగా ఉడికిపోతుంది కదండి, కాయలు ఉడకాలి కదా. అందుకోసమని కొంచెంసేపు మూతేసి పెడదాం అనుకుంటున్నా. ఇదిగో రైస్ నానబెట్టిన
ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొట్టింది ఇంకొక బాక్స్లోకి వేసుకోవాలి పెడుతున్నా. చూడండి ఈ గిలాసులో 3 గిలాసులు వేసాము. ఆ 3 గిలాసులకి ఒక 6 గిలాసులు వాటర్ అయితే కాంచాలి. దాంట్లో మళ్ళీ లాస్ట్లో కొద్దిగా పాత బియ్యం అయితే ఎగస్ట్రా వేసుకోవాలండి. సరిపోదు. కొత్త బియ్యం అయితే 1 గిలాస్ తగ్గించుకోవాలి. పాత బియ్యం అయితే ఇంకొక గిలాస్ ఎగస్ట్రానే వేసుకోవాలి ఎసురు. ఎందుకంటే సరిపోదు, నీలుక్కొని ఉంటుంది, మెతుకులు ఉంటుంది, మింగలేము. ఇప్పుడు పిల్లలకి మా వాడైతే పొడిగా ఉండాలంటాడు, ఉడకకుండా. నేనైతే మింగలేను, పెరుసక నీళ్ళు తాగాల. అది విషయం. పిల్లలకు ఒకలా ఉండాలి, మనకు ఒకలా ఉండాలి. అన్నం అయితే సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. వెజిటేబుల్ బిర్యానీ ఏమైనా వేసుకోవచ్చండి, మనకి ఏ కూరగాయ ఎర్రగా ఉంటే ఒట్టి స్మెల్తో బాగుంటుంది. చూడండి రైస్ ఎలా వచ్చిందో కదా. బీట్రూట్ సూపర్ ఉంది. రైసు బాగుందా? దించేసిన పైన కొత్తిమీర వేసినాను కదా, అది కూడా కలబెట్టేది విషయం. చూడండి బాగా వచ్చింది, సూపర్ టేస్ట్తో బాగుంది. దాంట్లో కాంబినేషన్ బాగా కుదిరింది అనుకుంటున్నా. చట్నీ చూడండి, రైస్ చూడండి. మీరు కూడా ఇలాగే చేస్తారా? అన్నం వేరేగా చేస్తారా? కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ మిరకాయల పొగతో నా ఒళ్ళు అంతా ఊనం అయిపోయింది. సూపర్ ఉందా? ముక్కులు పని చేయడంలా. నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైస్ అయితే బాగా కుదిరింది, మంచి స్మెల్తో, వాసనతో బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అనేకులకు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.